ప్రపంచంలో వందల కోట్ల మంది ప్రార్థిస్తున్న యేసుక్రీస్తులో ఖచ్చితంగా మహిమ ఉంటుందని మనం విశ్వసించాలని బైబిల్లో వాక్యాన్ని అనుసరిస్తేనే ఆ యేసు మహిమను చూడగలమని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక ఏపీఎస్పీ రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ ప్రాంగణంలో సంఘ కాపరి సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ పండుగ జరిగింది. ఈ క్రిస్మస్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రదర్ అంకిత్ రెడ్డి వాక్య సందేశాన్ని అందించగా బ్రదర్ విన్సెంట్ జోయల్, సిస్టర్ క్వీనీ గీతాలాపన చేశారు. సండే స్కూల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ క్రైమ్ ఏఎస్పీ రాంబాబు, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ, వైకాపా మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ జమ్మలమడగ నాగమణి, డాక్టర్ పివివి సత్యనారాయణ, వైకాపా క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు దడాల జాషువాగిరి, పారిశ్రామికవేత్త పల్లంరాజు, నేమం సర్పంచ్ చిన్న, సివైఎఫ్ నేషనల్ సెక్రటరీ జాన్ విక్లీవ్, స్టేట్ చైర్మన్ జంగా గగారిన్, జానకి రామ్ చౌదరి, దూదీపాల్ శ్రీనివాస్, మచ్చా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ పాటలో ఉన్న వాళ్ళకి చాలా సహనం ఏర్పాటు అవడం అనేది నేను చూశాను. ఎందుకంటే అది ఆ ప్రభావం, బైబిల్ ప్రభావం. బైబిల్ ఏదో చేతిలో పట్టుకోవడము లేకపోతే చర్చికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడం కాదు. దాన్ని అనుసరిస్తేనే అలాంటి లక్షణాలన్నీ కూడా మనం అలవర్చుకోగలుగుతాం. దేవుని కృపతో ఇవాళ మనం బాగున్నాం. 2 ఏళ్ల పాటు అతలాకుతలం అయిపోయింది ప్రపంచం అంతా. కరోనా లాంటి కష్టకాలం వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది. 3 కేసులు ఇవాళ కాకినాడలో కూడా వచ్చినాయని చెప్తున్నారు. ఈ వేదిక మించి దేవుణ్ణి మళ్ళీ ప్రార్థించమని చెప్పి మూర్తిరాజు గారిని పెద్దలను అడుగుతున్నాను. అంటే మనిషి అన్నిటినీ కంట్రోల్ చేయలేడు. అలా కంట్రోల్ చేయగలిగిన శక్తి ఒక భగవంతుడికి ఉంది. ఆ భగవంతుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన కంట్రోల్లో ఉంటాడు. సింపుల్. ఏదైతే మనకి బోధించారో దాన్ని అనుసరిస్తే, ఏదైతే మనకి ఒక సందేశాన్ని ఇచ్చారో దాన్ని హృదయంలో నిలుపుకుంటే దాని ప్రభావం అనేది మన జీవితం మీద పడి తప్పకుండా భవిష్యత్తు ఇంకా శాంతి సౌఖ్యాలతో ముందుకు వెళ్ళగలుగుతామని మనం నమ్మాలని చెప్పి నేను భావిస్తున్నాను.